చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీవిద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000 గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 20,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను, అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయానంద్ వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ, డిఎక్స్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా 2 years నుంచి చేస్తున్నాను. ఎంత వస్తుంది? జస్ట్ మంత్కి 30,000 వస్తుంది. సో నాలాగా చాలా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది. గర్వంగా చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను సార్. రేపు 50,000, 70,000, ₹1,00,000 కావాలి. దాన్ని ఏం చేయాలి నేను నేర్పిస్తా నీకు. వస్తుంది సార్. ఆ మంత్రం కూడా ఇస్తా. అమరావతి మంచి కంపెనీలు వస్తాయి. నాకు ఇంకా స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్. అలా కాకుండా మన స్టేట్లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్లో పర్మనెంట్గా మనమే ఎంప్లాయీస్గా మన స్టేట్కే ట్యాక్స్ పేయింగ్ అన్ని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడండి? అందరూ ఒక నిమిషం మాట్లాడండి. చెప్పి ఒక నిమిషం మాట్లాడు. నువ్వు చెప్పండి, ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసేయండి నాకు, అంతే. హలో, నా పేరు హరీష్ కుమార్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల నేను ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్గా ఇంకొక 1,00,000 అడిషనల్గా సంపాదిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఫ్యామిలీ అందరం. మీరు ఆ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? హరీష్ కుమార్ రెడ్డి. హరీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. 1,50,000 సంపాదిస్తాడు. ఇంకొంచెం ఆలోచించాడు, షీప్ రేరింగ్ పెట్టుకున్నాడు, దాంట్లో ₹1,00,000 వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ ₹2,50,000 సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి ₹30,00,000 సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది. రెండోది, వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. చాలా సంతోషం. నేను అందుకే చెప్పాను, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, అయిపోయినాక మాట్లాడతాను. నెక్స్ట్ ఈ పక్కన మాట్లాడమా, అటు చూసి మాట్లాడమా. నా పేరు కోటిరెడ్డి. రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా ప్రియతమ రాముడు అన్నకి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. 2,80,000 నాకు జీతము. అందులో నా యొక్క నియోజకవర్గంలో ఉంటే, రాయచోటి నియోజకవర్గంలో ఉంటే
మా యొక్క విలేజ్కి నేను 20% నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించా, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఆ తమ్ముడు నేను కోరేది P4 కింద, జీరో పావర్టీ కింద ఒక కుటుంబాన్నో 2 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి. అది దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా గుడ్ లక్. మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి తీసుకురావాల్సిందిగా రాముడన్నను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ, ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడన్న మీకు ఈ విజ్ఞప్తి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కానండి, 1 by 1. ఈ పక్క వచ్చేమా నువ్వు ఈ పక్క వచ్చేమా మాట్లాడండి. ఈ పక్క వచ్చేయండి. సార్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్. నేను గత 7 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్. మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్. మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్, ఐటీ బిల్డింగ్స్ అవంతా హైటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి. నేను ఐటీ SAP పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్. ఇప్పుడు 1 లక్ష సంపాదిస్తున్నాను సార్. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్. 10 acres దాకా వేస్తాం సార్ మేము. ఎంత వస్తుంది? మాకు బాగానే వస్తుంది సార్. ఒక పంటకి ఒక 60-70 lakhs దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్. రెండులో కలిపి ఎంత సంపాదిస్తాం సార్? ఫస్ట్ శాలరీ పర్ మంత్ 1 lakh సార్. మళ్ళీ ఇయర్లీ ఒక 70-80 lakhs ఫార్మింగ్ లో సంపాదిస్తున్నాం సార్. అది కూడా ఈ ఫార్మింగ్ లో ఒక పొలానికి ఒక 500-300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా. అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్. నీ పేరుమా? రెడ్డి ప్రసాద్ నాయుడు సార్, దిగవరాజు వారిపల్లి దేవపల్లి. రెడ్డి ప్రసాద్ నాయుడు విన్నారు. ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన. హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ గడిదాన్ని చూశాడు. నేనెందుకో ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అతను చేసింది SAP నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దాంతో తృప్తి పడలేదు. మళ్ళీ ఊరికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే 10 ఎకరాల్లో టమోటా చేసి అదనంగా ₹60 లక్షలు అంటే మొత్తం ₹70 లక్షల సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం. మా తమ్ముడు కూడా SAPనే సార్, మా సిస్టర్ కూడా SAPనే సార్. అందరూ ఐటీనే సార్. డబ్బులు సంపాదించడం నేర్పించాను, మీరు దోసుకెళ్తున్నారు. నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది అంటారు నువ్వేం చేశావని. నేను ఏం చేశానో ఇక్కడ వీళ్ళ చూస్తే తెలుస్తుంది. వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్తులో. ఇంకోటి సార్, ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్. నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను సార్. మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్. చాలా గోల్డ్ అమ్మి, ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో పెట్టి పంట పెడతాం సార్. గిట్టుబాటు ధర ఉండదు సార్. ఇప్పుడు ఎట్లా స్టెబిలైజ్ చేయాలి? అవును సార్, దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను. అవును సార్, దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ అది కూడా ఐడియాస్ ఇస్తాను. నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను. రాముడన్న సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తాం సార్. మంచి మినిస్టర్ సార్, చాలా వండర్ఫుల్ లీడర్ సార్. ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్. చాలా గుడ్ లీడర్ సార్. మనం నిజంగానే మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.